ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ రాయలసీమలో పర్యటించాడండి. నిన్నొచ్చి మాట్లాడాడు. రాష్ట్ర వికాసమే ఆయన లక్ష్యం అంట. ఎంత జోకండి ఇది. రాష్ట్ర వికాసమే ఆయన లక్ష్యం అంట. రాష్ట్రం కోసం మరి రాష్ట్ర వికాసం కోసం అంట వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ మొదలైందంట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమయ్యా బాబు నాడు తిట్లు నేడు కౌగిలింతలా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు నీ దగ్గర నుంచి విడిపోయారు? అదే ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు నీ దగ్గర నుంచి ఎందుకు విడిపోయారు? ఈ రోజున ఎందుకు కలిశారు? నీ దగ్గర నుంచి వాళ్ళు విడిపోయిన దానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదని. ప్రత్యేక హోదా ఇచ్చావా? నీతో విడిపోవడానికి వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం విభజన హామీలు అమలు పరచలేదని. విభజన హామీలు అమలు పరిచావా? నీవు కొత్తగా సమస్యను సృష్టించావు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాను అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఇప్పటి వరకు ఆపావు ప్రైవేటీకరణ కాకుండా. పోనీ విశాఖపట్నం ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానంటూ ఏమన్నా మాట ఇచ్చావా? ఏమి చేశావని చెప్పేసి వాళ్ళు నీతో కలిశారు. మరి పోలవరంని ఏటీఎం లాగా వాడుకున్నాడన్నావే చంద్రబాబు నాయుడు ఆ రోజున. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడులో ఏం మంచి కనపడి నువ్వు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపావు? ఇదే విజయవాడలో సిగ్గు ఎగ్గు లేకుండా నీవు మధ్యలో నుంచొని అటు దత్తపుత్రుణ్ణి అటు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుతో రోడ్ షో చేసావే. అదే విజయవాడలో నీ పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లు విసిరింది వాళ్లే. ఆ ఇద్దరే నరేంద్ర మోడీ, ఆ ఇద్దరే నీ మీద నల్ల బెలూన్లు విసిరేసింది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అన్నావు. ఒకసారి వచ్చిందే డబుల్ ఇంజిన్ సర్కారు. 2014 నుంచి 2019 వరకు ఉంది డబుల్ ఇంజిన్ సర్కారే. మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కారే. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆ ఇంజిన్ నడవటానికి డీజిల్ కూడా లేక లేకపోతే బొగ్గు లేక ఇంజిన్ సప్పబడి మధ్యలోనే ఆగిపోయిందండి. ఒకసారి చూశారు మీ డబుల్ ఇంజిన్ రాష్ట్రంలోని సొమ్ము మొత్తం తీసుకుపోయి మీ గుజరాత్కు పంచటం, మీ మోదీలకు పంచటం, మీ ఉత్తరాది వాళ్ళకు పంచటం ఒకసారి చూశారండి నరేంద్ర మోడీ గారు. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లా. నువ్వు కొత్తగా ఏం మాట్లాడలేక విజయవాడ వచ్చి ఊరకి దండాలు పెట్టుకుంటూ పోయింది కూడా అందరు గమనించారు. ప్రత్యేకించి నీవు చేసింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ తెలుసు. విశాఖ రైల్వే జోన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని యాక్సెప్ట్ చేయకుండా దోబూచులాడుతూ విశాఖ రైల్వే జోన్ ఇవ్వటం ఇష్టం లేకుండా నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధపాతాళంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ సరసన భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ సంగతి బాగా గుర్తుపెట్టుకో. మీరేదో దోపిడీలు చేసి
దొంగతనాలు చేసే పార్టీలని పక్కన పెట్టుకున్నంత మాత్రాన మీరేదో 1% లోపులో నుంచి పైకొస్తామని అనుకుంటే ఇంతకన్నా పిచ్చితనం ఇంకొకటి ఉండదనేది జూన్ 4వ తారీఖున నీకు తెలుసు. అంటే ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటారా మీరు? ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అనుభవం ప్రజలకు లేదనుకుంటారా? ఇదేమన్నా మీరు కొత్తగా కలిశారా? ఈ ముగ్గురేగా 2014లో కలిసింది. ఈ ముగ్గురేగా 3 ఫోటోలు వేసుకొని సంతకాలు పెట్టింది. ఈ ముగ్గురేగా ప్రతి ఆడపిల్లకి 25,000 పుట్టిన వెంటనే ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈ ముగ్గురేగా నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎర్రకాణి కూడా ఇవ్వండి. ఈ ముగ్గురేగా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగాన్ని పెంచింది. ఈ ముగ్గురేగా రాష్ట్రంలో కులపాలన తీసుకొచ్చింది. ఈ ముగ్గురేగా రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసింది. ఈ ముగ్గురేగా దళితులు తలెత్తుకొని తిరగలేకుండా దళితుల్ని స్థలాల కోసం నగ్నంగా వస్త్రాలను కూడా ఒలిచేసింది. ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనేగా. అంటే మీ ముగ్గురు అనుభవం ప్రజలకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మతాన్ని జోడించి మత రాజకీయాలు చేయాలనుకునేటటువంటి నీ యొక్క టక్కరి చేష్టలు ఆంధ్రప్రదేశ్ లో చెల్లవు. నరేంద్ర మోడీ, నీవు తిరుమలని అపవిత్రం చేశారు. తిరుమలని మేము వచ్చి బాగు చేస్తామన్నావు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే తిరుమల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సౌకర్యాలు పెరిగాయి, తిరుమలకి ఎంత ఆదాయం పెరిగింది, తిరుమలకి భక్తుల ఎంతటి ఆదరణ పెరిగింది, అది ఒక్కసారి చూస్తే నీ నోట వెంట మాట రాదు కదా. జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి గారుల వల్ల ఆ తిరుమల కొండకేదో అపవిత్రత జరిగిందని నువ్వు చెప్పేటటువంటి మాటలకు భక్తులు నిన్ను చీకొడతారు. నువ్వు శ్రీరాముడికి 500 సంవత్సరాల కళ నెరవేర్చానని చెప్పుకుంటూ ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ లో తన పాత్రల ద్వారా శ్రీరాముడిని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. భగవంతుడిని ప్రజల్లోకి తీసుకొచ్చేది మీరెవరయ్యా బాబు? ఎన్టీ రామారావును నరేంద్ర మోడీ లేకపోతే శ్రీరాముడు లేడా? ఎన్టీ రామారావు నరేంద్ర మోడీ లేకపోతే శ్రీరాముడు దేవుడు కాడా? ఎక్కడో దేవుడు కాకుండా ఆయన పక్కన పెడితే మీరు తీసుకొచ్చి దేవుడిగా ప్రమోట్ చేశారా? అంటే ప్రజల మీద మతాన్ని రుద్దాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు అనుకున్నావా? నరేంద్ర మోడీ కర్రుగాచి వాతలు పెడతారు, గుర్తుపెట్టుకో. నీ కలయిక మైనారిటీలు ఏకం చేసింది, నీ కలయిక దళితులు ఏకం చేసింది, నీ కలయిక బడుగు బలహీన వర్గాలను ఏకం చేసింది. ఈ ముగ్గురు ఏకమై ఏకత్రాటిపై జగన్మోహన్ రెడ్డికి మద్దతునిచ్చేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి 2019 కన్నా అత్యధిక సీట్లని 2024లో సాధించబోతున్నాడు. నీ యొక్క వేషాలు, నీ పగటి వేషాలు, అమ్ముకోటాలు, మొత్తం భారతదేశాన్నే అప్పుల భారతదేశంగా మార్చటాలు, ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించారు, గమనించారు. ఏదో కాంగ్రెస్ టైం బాగోక నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నావు అన్న సంగతి కూడా ప్రజలు గుర్తించారు.
నిన్ను కూడా ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలించే రోజు ఎంతో దూరంలో ఉండదు, ఎంతో దూరంలో లేదు. దానికి నాందిగానే నీవు దుష్ట చతుష్టయంతో చేతులు కలిపావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీ పీఠాన్ని కదిలించబోతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. నమస్తే.